జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా భౌతికమైనటువంటి ప్రపంచంలో వెనకాల ఆత్మ సంబంధమైన ప్రపంచం యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అసలు ఆత్మ సంబంధమైనది లేకపోతే ఈ భౌతికమైనది పని చేయదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన దేహము భౌతికమైనటువంటిది. దీనిలో నుంచి ఆత్మను తీసేశారనుకోండి, దేహం పనిచేయదు. దాన్ని మరణం అంటాం, మనం చచ్చిపోయింది అంటాం మనం. అట్లాగే భౌతికమైనటువంటి ఏ క్రియ అయినా సరే, భౌతికమైన ఏ మాట అయినా సరే, భౌతికమైనటువంటి ఏదైనా సరే, దాని వెనకాల ఒక ఆత్మ సంబంధమైన కార్యం జరుగుద్ది. ఒక దేశం ఇంకో దేశం పైకి యుద్ధానికి వెళ్తుందా, అక్కడ ఒక దేశం పైన అప్పజెప్పబడిన ఒక ఆత్మ ఆ యుద్ధానికి కారణం అవుతుంది. ఒక దేశం మరొక దేశం పైన అధికంగా ప్రేమ చూపిస్తుందా, ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని ద్వేషిస్తుందా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ద్వేషిస్తున్నాడా, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాడా, వాటన్నిటి వెనకాల ఆత్మలే కారణాలు. జాగ్రత్త. ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఇట్లా కూర్చున్నారంటే దానికి గల కారణము ఒక ఆత్మే. అది పరిశుద్ధాత్మని నమ్ముతా ఉన్నా నేను. ఎందుకంటే దేవుని ఆత్మ లేకుండా ఏ ఒక్కరు కూడా మందిరానికి ఈడవబడలేరయ్యా. ఈరోజు ఇక్కడ కూర్చుంటామంటే అనిపిస్తుంది కొన్నిసార్లు, మా డాడీ తీసుకొచ్చాడండి, మా ఆయన తీసుకొచ్చాడండి చర్చికి, మా మమ్మీ తీసుకొచ్చిందండి, మా తాతలు లాక్కొచ్చాడండి అన్నీ కనిపిస్తుంది. కానీ మీ తాత అయినా, మీ మమ్మీ అయినా, మీ డాడీ అయినా, ఎవరైనా సరే మిమ్మల్ని ఇలాగ మందిరంలోనికి వచ్చి కూర్చుండబెట్టినట్లుగా చేయగలిగిన ఆ ప్రేరేపణ మీ పెద్దవాళ్ళు అయినటువంటి మీ తల్లిదండ్రులకు అప్పచెప్పింది కూడా దేవుడే. ఆయన ఆత్మ లేకుండా ఏ కార్యము జరగదు. ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండండి. అన్ని విషయాలలో కూడా దీర్ఘ దృష్టి కలిగి ఉంచండి. ఏదైనా ఒక విషయం అర్థమవుతుంది అనుకోండి, ప్రభు తొందరగా నేను గ్రహించినట్లుగా నాకు గ్రహింపు శక్తిని ఇచ్చాడు కనుకే నాకు అర్థమవుతుంది అనుకోవాలా. ఏదైనా అర్థం కావడం లేదనుకోండి, ఏం చెప్పాడో ఏమో అని అనుకోకుండా, బహుశా ప్రభు నన్ను ఈ విషయంలో మరింతగా ప్రార్థన ఉపవాసాల గుండా ఇంకా కొద్దిగా ధ్యానపూర్వకమైనటువంటి భక్తిలో నేను ముందు కొనసాగడానికి ఇష్టపడుతున్నాడేమో అని దాన్ని ఇంకెక్కువసేపు ధ్యానం చేయాలా. అంతేగాని అర్థమైందే మనది, అర్థం కానిది మనది కాదు అని కొట్టేయడానికి వీళ్ళే. క్రైస్తవులు అట్లాగే ఉంటుంది పరిస్థితి. సంఘానికి వస్తారు, దేవుడు ఆ కాపరి గుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడినటువంటి ఆ మాటల్లో అర్థమైన విషయాలు మావి, అర్థం కాలేదు కనుక ఇది మావి కాదు, బహుశా ఇది వేరేళ్ళదేమో అనుకుంటారు. అట్లా కాదు. మన ప్రత్యక్షతలో మనం ఎదుగుతున్న కొలది, జ్ఞాన వివేచనలో ఎదుగుతున్న కొలది, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల సంఖ్య పెరుగుతుంది, మనం గ్రహించేటువంటి విషయాల సంఖ్య పెరుగుతుంది, ఆత్మీయమైనటువంటి లాభాన్ని పొందుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చదవండి, గట్టిగా చదవండి. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన అడగగా చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట తలను చూడండి, కళ్ళు మూసుకోండి. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, దయచేసి నాయన మీ పరిశుద్ధాత్మ యొక్క హస్తములకు నన్ను నేను అప్పజెప్పుకొనిచున్నాను. నీ ప్రియమైన పిల్లల చేత మీరు మాట్లాడుటకై నన్ను వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. మీ ప్రియమైన పిల్లలకి ఏది అవసరమైనదో, ఏది మేలుకరమో, ఏది ఖచ్చితంగా ఇప్పుడు లోటుగా ఉన్నదో దానిని మీరు భర్తించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమాలు క్షమించి బోధింపదగిన ఆత్మచేత, వాక్శక్తి చేత నన్ను ముందు కొనసాగింపజేసి నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి మన ఉదయకాలంలో మాట్లాడుకున్న రీతిగానే దాన్ని కొనసాగింపుగా ముందుకు సాగిపోదాం. అంత్యకాల యొక్క సూచనలు అనే వర్తమానం మనం గమనిస్తూ ఉన్నాం. దాంట్లో
యేసు ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిసయ్యులు సద్దుకేయులు వచ్చి వారు అంటారు, ప్రభు మాకు సూచన చూపించు, వి వాంట్ టు సీ ఎ సైన్. ఆ సూచన ద్వారా మాలో విశ్వాసం పెరుగుతుంది, ఆ సూచన ద్వారా మేము నమ్మడానికి ఇష్టపడుతున్నాము. ఇవన్నీ వాస్తవాలే. కాకపోతే వీరు నమ్మడానికి ఇష్టపడి, మంచిగా వినండి, వీరు నమ్మడానికి ఇష్టపడి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సూచన అడిగినటువంటి ప్రజలు కారు. వీరేం చేస్తూ ఉన్నారంటే యేసుప్రభుని శోధించాలన్నటువంటిదే వారి యొక్క ప్రధేయమైన ఉద్దేశం. ఏ విధంగా చేతనే సరే ఈయనను శోధించాలా, ఈయనను ఇబ్బంది పెట్టాలా, ఈయన ప్రజలందరి మధ్యలో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు కనుక ఈ ప్రజల మధ్యలోనే ఈయనకు ఉన్నటువంటి విలువలు తీసేయాలి. ఎప్పుడైతే ఈయన వచ్చాడో, ఈయన రావడం మొదలుకొని ప్రజలందరూ యాజకులపైన, శాస్త్రులపైన, పరిసయులపైన ఎదురు మాట్లాడడం మొదలుపెట్టినారు. అరే, ఆలయాలలో, సమాజ మందిరాలలో మాట్లాడుచున్నటువంటి యాజక ధర్మము చేస్తున్న వారి కంటే అధిక జ్ఞానం కలిగిన వాడిగా మాట్లాడుతున్నాడు ఈయన. కాబట్టి ఈయనకు పెరిగినటువంటి పేరు ప్రఖ్యాతలను దృష్టిలో పెట్టుకొని, ఈయన ప్రకటిస్తున్నటువంటి రాజ స్వార్థను దృష్టిలో పెట్టుకొని ఈయనను ఏ విధంగానైనా సరే శోధించాల్సిందే అని వచ్చి వారు అడుగుతున్న మాట ఏమని, ప్రభు మాకు సూచన కనపరచును. కానీ యేసు ప్రభు వారి యొక్క కన్యక గర్భవతి కుమారుని కనుడు అనేటువంటిది అతి గొప్ప సూచన అని యెషయా గ్రంథం మనం కనిపెడతా ఉంటాము. అయినప్పటికీ కూడా ఆ యెషయా గ్రంథం యొక్క ఆయన జనన విధమైనటువంటి సూచనలు మర్చిపోయి తర్వాత యేసు ప్రభు అంటారు ఏమని, వీరికి యోనాను గూర్చిన సూచనే, చదవండి, పదం చదవండి. కానీ వానికి అనుగ్రహ, ఇంగ్లీష్లో ఒకసారి చూడండి, బట్ ద సైన్ ఆఫ్ అ ప్రాఫెట్ జోనా కదా ఏమన్నాడు, దేర్ షెల్ నో సైన్ బి గివెన్ అన్ టు ఇట్ బట్ ద సైన్ ఆఫ్ ప్రాఫెట్ జోనా అండ్ హీ లెఫ్ట్ దెమ్ అండ్ డిపార్టెడ్. నా మాట వింటున్నారా? ఇక్కడ ఒకవేళ దేవుడు కనుక శాస్త్రుల్ని, పరిసయ్యుల సద్దుకేయుల్ని కాపాడడానికి ఇష్టపడి ఉంటే కనుక, వారు దేవుని యొక్క ప్రణాళికలో వారు ఉన్నట్లయితే కనుక వారికి అడుగుచున్నప్పుడు వారికి ఇవ్వాలనుకున్న సూచన చాలా వ్యత్యాసమై ఉండేది. కానీ గమనించండి, యోనా సూచన చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ సూచన ఎలా ఉంటుందంటే, ఆ ఓడలో ఉన్న వారి యొక్క కోణం వేరు, నినెవెలో ఉన్న వారి కోణం వేరు. ఆ సూచన మోసకరంగా చేసేస్తుంది. ఆ సూచన కొంతమందికి రక్షణను, కొంతమందికి మోసాన్ని కలగజేస్తుంది. కొంతమందికి పునాది రాయి, మరికొంతమందికి అడ్డురాయి. ఓడలో ఉన్నవాడు ఏం చేశారు, వీడరా ఈ యొక్క తుఫాను కారణము, వీని తీసుకెళ్ళి నీళ్ళలో పడేద్దామని పడేశారు. ఇప్పుడు ఓడలో ఉన్న వారికి ఏమనిపించింది, ఏమనుకుంటున్నారు వారు, ఈజ్ డెడ్, చచ్చిపోయినాడు ఆయన, తిరిగి లేచింది లేదు, చేప మింగింది లేదు, బ్రతికింది లేదు, ప్రవక్తగా వాడబడింది లేదు, అయిపోయిందిరా. యోనా వాడేటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీ ఫినిష్డ్. ఇతడు నార్మల్గా అందరి మనుషులలో ఇతడు సాధారణమైన మనుషుడే, ఇతడే పెద్ద గొప్పవాడు కాదు, ఏది కాదు. వీడి కోసం తుఫాన్ ఎట్టు వచ్చింది ఆయన, పడేకనే తెచ్చిపోయినాడు, ఇంకేంది. ఇది ఓడలో ఉన్నవాడి యొక్క ప్రత్యక్షత సూచన నుంచి పొందుకుంది. కానీ అదే సూచన నుంచి ఒక పట్టణం అంతా కూడా రిపెంట్ ఏమైనారు, మారు మనస్సు పొందుకొని తమ క్రియలు మార్చుకొని బ్రతికినారు. అంటే యేసు ప్రభువు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏమని, నేను ఒకే ఒక్క రాతి సూచన మీకు ఇస్తా, అయితే ఈ రాయి మీకు పునాది రాయని అయి ఉండాలా, అడ్డు రాయని అయి ఉండాలా. మీరు వింటున్నారా? యోనా సూచన అలాంటిదే. యోనా సూచన నమ్మువాడికి అది పునాది రాయి అవుద్ది. పునాది రాయి పడితేనేగా ఒక దినం నెమ్మదిగా తలరాయి పడేది. కానీ నమ్మని వాడికి మాత్రము అది అడ్డురాయిగా, అడ్డుబండ తగిలి పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అంటాడు, నేను ఈ తరానికి, ఈ కాలానికి, మనుషులకు నేను ఇచ్చే సూచన ఒకటే, యోనా సూచన ఇస్తాను. ఆ యోనా సూచన నమ్మువాడికి నమ్మునట్లుగాను, నమ్మని వాడికి నమ్మనట్లుగా కనబడతా ఉంది. అందుకే దేవుడు చెప్తా అంటాడు, ఈ చెడ్డతనం వారు నన్ను ఎందుకు అడుగుతున్నారు వీళ్ళకి సూచన అని. కాబట్టి నేను వీరికి ఇచ్చే సూచన ఇది ఒకటే. కాబట్టి నేడు చాలామంది ప్రజలు యేసు ప్రభుని కేవలం సాధారణమైన మానవుడిగా ఎంచి జారిపోయి పడిపోయినారు. వాళ్ళంతా ఆ ఓడలో నుంచి యేసు ప్రభుని తోసేసిన వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభుని తోసేస్తున్నారుగా. యేసు అంటే ఎవడు మాకేం తెలుసు. యూదులు, ఇజ్రాయేల్ అంటే వాళ్ళు త్రోసేశారంటే వరకు అర్థం ఉంది. ఎందుకు? మనకు రక్షణ కలగడం కోసము
వారి కన్నులకు గుడ్డితనం వేయబడింది కాబట్టి వారు త్రోసేశారు. కానీ నేడు అన్ని జనులుగా ఉండి, సంఘశాఖ సహోదరులుగా ఉండి వారును తోసేస్తున్నారు. చూడండి యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు తోసేయడం అంటే సూచన తోసేయడమే, యేసుక్రీస్తు తోసేయడము, వాక్యములు త్రోసేయడమే, దేవుని త్రోసేయడము. ఇలాగ త్రోసేస్తున్న వీరందరికీ ఎలా కనబడుతుందంటే, మేము బ్రతుకుచున్నాము, ఇది ముగిసిపోయిన కార్యంగానే చూస్తున్నారు. కానీ అది ఓడలో ఉన్న వారికి మాత్రం ఏనాడు కూడా జీవాన్ని కలగజేసే సూచనగా లేదు. అది ఆ నినెవే అనే పట్టణంలో ఉన్నవాడికి మాత్రమే జీవాన్ని కలగజేసే సూచనగా ఉంది. నేడు దేవుని దగ్గర నుంచి పంపబడ్డ ప్రతి సూచన అలాగే ఉంటుంది. ఎవ్రీ సైన్, ప్రతి సూచన, ఒక సూచన రాగానే దాన్ని నమ్మేటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు, నమ్మకుండా దాన్ని విమర్శిస్తూ అపహసించే ప్రజలు కొంతమంది ఉంటారు. ఎల్లవేళలా యేసు తానే సూచనకు వచ్చినప్పుడు నమ్మిన వారు కొంతమంది ఉన్నారు, నమ్మకుండా అపహాస్యం చేసిన వారు కొంతమంది ఉన్నారు. ఆయన ప్రతి కాలానికి ఒక్కొక్క దూతను సూచనగా పంపిస్తున్నానని చెప్పాడు. ఆయన ఒక్కొక్క దూత వచ్చినప్పుడల్లా వారిని నమ్మిన వారు రక్షించబడినారు, నమ్మకుండా ప్రతి ఒక్కరు అపహాస్యం చేస్తూనే ఉన్నారు. అట్లాగే ఈ కాలానికి దేవుడు ప్రవక్తను పంపిస్తూ కూడా అదే విషయము మరలా పునరావృతం జరిగింది. నమ్మారు, నమ్మిన వారికి రక్షణ జరుగుతుందయ్యా. నమ్మని ప్రతి ఒక్కరికి వాళ్ళు అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఒక రోజున వారి అపహాస్యమును బట్టి వారికి తగిన జీతం దక్కుద్ది ఖచ్చితంగా. ఈ కాలంలో దేవుడు ప్రకటన 10 అని ఒక సూచన చూపించాడు. నమ్మువాడికి అది, అందుకే రోమా 9లో అంటాడు ఏమని, నమ్మువాడు ఎన్నటికి సిగ్గుపరచబడడు అని ఉంటుంది. ఆ పునాది రాయి, ఆ తలరాయి ఎవడైతే నమ్ముతాడో దాన్ని నమ్మిన ఏ ఒక్కటైనా సరే సిగ్గుపరచబడు. ఎక్కడ ఈ లోకంలో సిగ్గు ఖచ్చితంగా మనకు కలుగుతూనే ఉంటుంది. మనల్ని అవమానించేవాడు, హింసించేవాడు, బాధించేవాడు, ప్రశ్నించేవాడు, దూషించేవాడు, అపహాస్యం చేయవాడు, మనల్ని దుర్బోధ అనేవాడు, మనల్ని తప్పుడు బోధ అనేవారు. క్రైస్తవ్యంలోనే మీది వింతైన క్రైస్తవ్యం ఉందిరా, ఇదేం క్రైస్తవ్యము, చాలామంది క్రైస్తవులు ఇటు హిందూ ఆచారాలు చేస్తూ క్రైస్తవ్యం చేస్తూ ఉన్నారు, నగలు పెట్టుకుంటూ చేసే పనులు చేస్తూ ఉన్నారు, మీరొక్కరే విచిత్రంగా ఉన్నారేంద్రా అంటూ ఇలాంటి భిన్నమైనటువంటి మాటలు మన పైన అభియోగ రూపంలో పడుతూనే ఉంటాయి. పడక తప్పదు. ఇది మనము లేఖనాల జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఈ మాట సరిగ్గా అర్థమవుతుంది. ఇవి అనుభవించడం కొరకే ఇక్కడికి పంపబడ్డాం. మనం ఇవి అనుభవించడానికే పంపబడ్డాం. ఇక్కడికి వచ్చి ఇవి అనుభవించలేదనుకో అక్కడ ఆయనతో పాటు కలిసి పరిపాలించలేము. బైబిల్లో ఉన్న మాట, ఇఫ్ యు నాట్ సఫర్ విత్ హిమ్ యు విల్ నాట్ రూల్ విత్ హిమ్. మీరు ఆయనతో కూడా శ్రమల్లో పాలివారు కాకపోతే ఆయనతో కూడా పరిపాలన పాలివారు కారు. ఆయనకు జరిగింది మనకు జరిగి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, సూచన అడుగుతున్నారు, సూచన. కానీ దేవుడు అంటాడు, సాయంకాలం చూసారుగా ఆకాశాన్ని చూస్తుంటే ఎర్రగా కనబడుతుంది, ఏ మబ్బు కనిపించట్లే, ఏ మేఘాలు కనబడలే అంటే దాని అర్థం వర్షం పడట్లేదని మీకు తెలుస్తుంది. ఉదయకాలంలో ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ కూడా మబ్బుతో కూడుకున్న మేఘాలు రాగానే వర్షం పడుతుందని మీరు చెప్పగలుగుతున్నారు కదా. ప్రతి దానికి మీరు ఖచ్చితమైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. మరి కాలం యొక్క వైఖరిని, కాలం యొక్క సూచనలు మీరు ఎందుకు ఎరగలేకపోతున్నారు అంటూ దేవుడు కాలం యొక్క వైఖరిని, కాలం యొక్క సూచనని మొదటి ఎక్కడ ఆది కాండం మొదలుకొని చివరి వరకు కూడా ఆ సూచనలు చెప్తూనే వస్తూ వచ్చాడు ఆయన ఎల్లవేళ. ఎందుకంటే ఆయన ఆదిలోనే అంతాన్ని చూడగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఆది నుంచే అంతం యొక్క సూచనలు చెప్తూ వస్తున్నాడు. ఆయన ఆది నుంచి అంతంలో ఏం జరగబోతుంది, అంతం అంటే ఎలా ఉండబోతుంది అంటూ మొత్తాన్ని చెప్పగలుగుతున్నటువంటి దేవుడైన ఆయన. అల్ఫయు ఆయనే, ఒమేగా ఆయన. అల్ఫా ఒమేగా అంటే బిగినింగ్ అండ్ ఎండింగ్. ఏదైనా సరే ఈ సర్వ సృష్టి అంతట్లో, ఖగోళం అంతట్లో ఆది అంటూ ఏదైనా ఉండి, ముగింపు అంటూ ఏదైనా ఉండి, అన్నింటి యొక్క ఆదిని, అన్నింటి యొక్క అంతాన్ని చూడగలిగేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. జాగ్రత్త. ఆయన ప్రతిదానికి ఏం చేశాడంటే ఆయన సమస్తాన్ని ఎరిగాడు. కానీ ఆయన చేత సృష్టించబడిన సృష్టి ఆయన తీసుకెళ్లాలనుకున్న ప్రణాళికలో మనుష్యులు గుర్తుపట్టినట్లుగా కొన్ని చోట్ల కొన్ని సూచనలు పెట్టుకుంటూ వచ్చాడు. నా మాట వినండి. కాలము కొనసాగించబడుతున్నప్పుడు, కాలము ఆరంభమవుతున్నప్పుడు, కాలము ముగించబడుతున్నప్పుడు, కాలం ముగిసినప్పుడు కూడా ఖచ్చితమైన కొన్ని గుర్తులు, సూచనలు పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. నా మాట వింటున్నారా? ఒక ప్రాంతానికి వెళ్తుంటే, హైదరాబాద్ వెళ్తున్నాం, 100 కిలోమీటర్ల జర్నీ అనుకోండి. అక్కడ అంటాడు ఏమని, కొంచెం దూరం ప్రయాణం చేయగానే హైదరాబాద్
100 కిలోమీటర్లు. కొంచెం దూరం వెళ్తావు హైదరాబాద్ 50 కిలోమీటర్లు. మరికొంత వెళ్తావు హైదరాబాద్ 10 కిలోమీటర్లు. ఇంకొంచెం ముందుకు వెళ్తావు హైదరాబాద్ 2 కిలోమీటర్లు. ఇంకొంచెం ముందుకు వెళ్తావు హైదరాబాద్ అని బోర్డు కనబడుతుంది. అవునా? అంటే ప్రయాణం చేస్తున్న కొలది మనం గ్రహించడం కోసం పెట్టబడిన సూచనల మార్పులు ఉన్నాయి. సేమ్ సూచన ముందుకు రాదు. ఒకే సూచన కొనసాగింపుగా ముందుకు పోవడం లేదు. మనం ముందుకు ప్రయాణం చేస్తున్న కొలది సూచన మారుతూ ఉంటుంది. రెండోది, చేరుకున్న తర్వాత సూచన పూర్తిగా మారిపోతుంది. అవునా? ఎల్లవేళ మార్పు 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 కలిగి ఉంటుంది. అదే రీతిగా అందుకే మనము ప్రసంగంలో మాట చదువుతాం 7వ అధ్యాయంలో ఏమంటాడు? పుట్టుటకు చచ్చుటకు అన్నిటికీ సమయం కలదు. ఆమేన్. పెరుగుటకు నాటుటకు, కొట్టుటకు, ముద్దు పెట్టుటకు, చంపుటకు, అన్నిటికీ, పుట్టుటకు, ప్రతిదానికి కూడా దేవుని దగ్గర నుంచి సమయం కలదు. కానీ ఒక విషయం గమనించండి, ఇది కేవలం దైవములో ఉండి దేవుడిని నమ్మి దైవ జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఈ ప్రత్యక్షతలోనికి వస్తారు. ఏ ప్రత్యక్షత అంటే అన్నిటికీ సమయం కలదని అందరికీ తెలుసు, మనకి కాదు అన్నిలకు కూడా తెలుసు. దేవుణ్ణి నమ్మనటువంటి ఒక అన్య జాతి దగ్గరికి పోయినా సరే వాడు అంటాడు, అవును అన్నిటికీ సమయం ఉంది. అవునా కదా? ఏమంటారు? తెలుగులో సామెతలు ఉంటాయి. ఏం సామెతలు? ప్రతి కుక్కకు రోజు వస్తుంది. అరే కరెక్టా కదా? అంటే ప్రసంగి 7లో ఉన్న విషయము క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసే విషయాలు. ఏమని? హిందీలో సామెత ఉంటుంది, ఒక మాట ఉంటుంది, అప్నా టైం ఆయేగా. అప్నా టైం ఆయేగా, నా టైం కూడా వస్తుంది రా పోయి ఒకసారి. ప్రతి కుక్కకు రోజు ఉంటుంది. అంటే ఎందుకు ప్రసంగిలో 7వ అధ్యాయంలో ఆ సమయాలు ఉన్నవి, ప్రతిదానికి సమయం కలదు అన్న ఈ జ్ఞానము అందరికీ సమానంగానే పంచబడింది. 3, ప్రతి ఒక్కరికి సమానంగానే పంచబడింది. అందరూ నమ్ముతారు. ఏముంది? ఒక పిల్లలు పుట్టలేకపోతే ఏ టైం వచ్చినప్పుడు అలాగే పుడతారులే. ప్రతి దాంట్లో ఇదే మాటలు కనబడుతూ ఉంటాయి. కానీ కేవలము క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనకు ఎక్స్క్లూసివ్ నాలెడ్జ్, చాలా ప్రత్యేకమైన జ్ఞానం ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు. క్రైస్తవుడికి చెప్పేది తప్పిన సమయానికి కూడా సమయం కలదు. సమయానికి కూడా సమయం కలదయ్యా. ఆమేన్. అంతేనా కదా? ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మీరు ఏం చెప్తారు? స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా పిల్లలకి 8 గంటలు అయితే ఓకే అండి, మరి 12 గంటలు అయితే మాతో కాదు. అంతేనా? అంటే ఏం చేస్తా ఉన్నారు? మనం డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని అక్కడ కొంత సమయాన్ని పెట్టి వాళ్ళకి ఏదో కొంత నేర్పించమని చెప్తా ఉన్నాం. ఆ సమయంలో కూడా గమనించండి, స్కూల్కి వెళ్తున్నారు కదా, వెళ్తారు కదా మీరంతా వెళ్తారు. 9 నుంచి 4 వరకు నారాయణ రాకుండా రాకుతుంది అది. స్కూల్స్ అట్లాంటివి బాగా ట్రైనింగ్ ఇచ్చి పెడతారు. కానీ వాటిల్లో కూడా ఏదది అన్లిమిటెడ్ టైమింగ్లో నుంచి మనము కొంత సమయాన్ని మాత్రం వాళ్ళకి అప్పచెప్పాము, 9 నుంచి 4 వరకే. మళ్ళీ వాటిల్లో కూడా పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇంగ్లీషు అట్లా సబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి కదా. దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సమయం నిర్దిష్టంగా పెట్టబడుతుంది. మీరు వింటున్నారా? ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సమయం నిర్దిష్టంగా కేటాయించబడింది. దాంట్లో కూడా బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. బిగినింగ్ అప్పుడు ఒక బెల్ కొడతాడారా, ఎండింగ్లో బెల్ కొడతాడు, ఇంకో క్లాస్ ప్రారంభమవుతుంది. అవునా? మీకు ఇంటర్వెల్స్ ఉంటాయి, ఆ ఇంటర్వెల్స్ కూడా బెల్ కొడతాడు. ఇంటర్వెల్ ముగిసినప్పుడు బెల్ కొడతాడు. అంటే ఏంది? కాలం అప్పచెప్పబడింది. ఆ అప్పచెప్పబడిన కాలంలో కూడా ఆ కాలానికి కూడా కాలం ఉంది. అప్పచెప్పబడిన కాలంలో ఆ కాలానికి కూడా కాలమే నియంత్రించబడింది. అంటే ఆ సమయానికి ఆ కాలం అనేటువంటి పరిమాణానికి కూడా ఖచ్చితమైన హద్దులు పెట్టినారు. ఇంత మట్టుకే ఇది, ఇంత మట్టుకే ఇది, ఇంత మట్టుకే ఇది. అట్లాగే అసలు ఎంటైర్ ఈ కాలం అనే సంపూర్ణమైన పరిమాణానికి కూడా ఖచ్చితమైన హద్దు ఉంది. ఒకప్పుడు ఆదాము అవ్వలు పాపం చేయడానికి ముందు కాలం లేదుగా, అప్పటి నుంచే కాలం ప్రారంభమైంది. మరలా మనము కాలం అనేది లేనటువంటిదండి ఒక పరిమాణంలోనికి ప్రయాణం చేయబోతా ఉన్నాము. అక్కడ కూడా మరలా ఇప్పుడున్నటువంటి ఈ కాలం ఉండదు. నశించిపోయి కృషించిపోయి
వెనక్కి తిప్పలేకుండా ఉండేటువంటి కాలం ఉండదు. దేవుడు ఎలాగనైతే నిన్నను, ఈ రోజును, రేపటిని ఏకకాలంలో ఒకేసారి ఈ మూడింటిని చూడగలిగేటువంటి వాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అదిగో అలాంటి ఒక లక్షణంలోనికి మనం అందరం మలచబడబోతున్నాం. ప్రతిదానికి కూడా కాలం ఉందిగా. నేను ఈ రోజున అసలు కాలం అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఆ కాలము ఎలాగ అంతం చేయబడతా ఉంది, అది అంతమైపోయేటప్పుడు దేవుడు చెప్పిన కొన్ని సూచనలు మనం గమనించాలా, కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలా. ఏవైతే కొన్ని సూచనలు ఉంటాయో ఆ సూచనలు బట్టి ఈ టైం ఎండ్ అవ్వబోతుంది అన్న విషయం మనకు అర్థమైపోతుంది. కరెక్టేనా? సమయం అనేది ఎండ్ అవ్వదు. ఒక వ్యక్తి, ఒక మనుషుడు బాగా పండు ముసలుడైపోయి వంగిపోయి నడుము వంగిపోయి ఆహారం కూడా తినడం మానేశాడు, ఏం మాట్లాడంలే అంటే దాని అర్థం ఏంది? అది దేన్ని సూచిస్తుంది? ఆయన ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోవలసిన గడియ ఆసన్నమైనటువంటి సూచనగా కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ కాలం అనే పరిమాణాన్ని కూడా దేవుడు ఖచ్చితమైనటువంటి కొన్ని సూచనలు పెడుతూ వచ్చాడు ఆయన. దాంట్లో నేను మీకు ఒక సూచన చెప్పాను. ఏంటది? ఈ లోకమన్నంతటా సర్వలోకంలో సువార్త ప్రకటించబడుటయే పెద్ద సూచన అని చెప్పా. మత్తయి సువార్త చెప్తా. మత్తయి సువార్త రాసుకునే వాళ్ళ సూచన వరుస పెట్టి రాసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై గుర్తుంచుకోండి. నేను మీకు వర్షం వెంబడి ఒకదాని వెంబడి ఒకటి సూచనలు చెప్తా ఉన్నాను. రాసుకోండి. ఏంటది? అంతం రావడానికంటే మునుపు ఈ కాలానికి కావచ్చు, ఈ యొక్క ప్రపంచానికి కావచ్చు, దేవుని యొక్క ప్రణాళికలో కొన్ని భాగాలకు కావచ్చు, వాటి యొక్క అంతం రావడానికంటే మునుపు ఈ లోకమందంతటా ఈ రాజ్య సువార్త ప్రకటించబడి తీరాల. ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడినది బ్రదర్ అనగానే అంతం అతి దగ్గరలో ఉందన్న విషయం అర్థం కావాలి. ఏ తండ్రి అయినా సరే తన పిల్లను ఒక దెబ్బ కొట్టడానికంటే మునుపు నోటి చేత ఒక వార్నింగ్ ఇస్తాడు, ఎర్రాట చేయబాక. అయినా సరే వాడు వినకపోతే నెక్స్ట్ చెయ్యి మాట్లాడుద్ది. అంతేనా? అట్లాగే దేవుడు కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ రాజ్య సువార్తను ఏమని, రాజ్యం రాబోతుంది, తొందరగా మారు మనస్సు పొంది దుష్టమైనటువంటి ప్రతి విషయాన్ని జయించి పరిశుద్ధంగా జీవించండి, ఆయన వచ్చిన రాకడను ఆయన కార్చే రక్తంలో మిమ్మల్ని మీరు కడుక్కొని ఉదుక్కొని తెల్లని వస్త్రాలు ధరించండి. ఈ వార్త వినిన తర్వాత ఎవడైతే వినడో తర్వాత వాడికి గట్టి హస్తంతో కూడుకున్న దెబ్బలు తినవలసిందే. నేను ఇదివరకు చూపించాను మీకు. నేను రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి కొంచెం వేగవంతంగా. నేను ఇదివరకు చెప్పిన దాన్ని మరలా ఎత్తుతున్నా ఇంకొంచెం లోతుల్లోకి పోతున్నట్లుగా. గమనించండి, లోక సువార్త ఇది. ఈ సువార్తను పట్టుకొని తిరుగుతున్నటువంటి దేవుని యొక్క శిష్యులు, వారి యొక్క విశ్వాసము లోకమందంతటా కదా, లోకమందంతటా ప్రచురం చేయబడినట్టుగా పౌలు గారు రాస్తా ఉన్నారు. అంతేనా? మరొక లేఖనం చూడండి, 10వ అధ్యాయం 18వ వచనం. అయినను నేను చెప్పినదేమనగా, విన్నారుగా, దీన్ని మనం గమనించాం. ఏమని? వారి స్వరాలు ఎవరు వినలేదు అనుకుంటున్నారా? అసలు రాజ్య సువార్త భూమి అంతటా ప్రకటించబడినటువంటి ఆధారాలు చూస్తే పౌలు గారి కాలంలోనే సమస్తం ప్రకటించబడింది. వారి యొక్క విశ్వాసాలు,
వారు ప్రకటిస్తున్న సువార్త భూ దిగంతములకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క చివరి భాగాలకు కూడా ప్రకటన అయిపోయింది. కొలెస్సీ రాసిన పత్రిక 1:6. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా నాట నుండి అంటే ఆలోచించండి, ఈ సువార్త సర్వలోకం అంతా ప్రకటన జరిగిందా? అయిపోయింది. తర్వాత కొలెస్సీ అదే దాంట్లోనే 1:23 వచ్చింది. దాంట్లో 23 వచ్చింది చూడండి. చాలు. ఈ 4 వచనాలను బట్టి చూస్తుంటే చాలా స్పష్టమైన విషయం ఒకటి అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్క మానవుడికి. ఏ క్రైస్తవుడికైనా ఈ విషయాలు చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి బోధించవలసిన అవసరం కూడా లేదు. చాలా సుస్పష్టంగా కనబడతా ఉంది. ఏమని? రాజ్య సువార్త విశ్వాస రూపంలోను, వాళ్ళు ప్రొక్లైమింగ్, వాళ్ళు ప్రకటన రూపంలోను భూమి అన్నందట ప్రకటించబడింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా. కొంతమంది ఎట్లా చూస్తారో చెప్తా. అది పౌలు గారి కాలం కనుక పౌలు గారి కాలంలో పౌలు గారి యొక్క బోధ భూమంతన పోయింది. నా మాట వింటున్నారా? పౌలు గారి కాలంలో, ఎఫెస్ కాలంలో పౌలు గారు ఉన్నారు. అప్పుడంతా భూమంతన ప్రకటించబడింది. కానీ ఒకసారి క్రీస్తు శకం 170 దాటిన తర్వాత ఇది ఎఫెసులోంచి స్ఫురణలోకి వచ్చిందిగా. ఈ స్ఫురణలోకి రాగానే స్ఫురణ యొక్క వర్తమానం వేరు, అంతేనా? తర్వాత ఒక్కొక్క సంఘకాలం దాటుచున్న కొలది వర్తమానం వేరు. ఇప్పుడు నేను ఉదాహరణకి కొలంబా లేదా లూథర్ కాలంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇతని గుండా దేవుడు మాట్లాడినటువంటి, ఇతనికి బయలుపరచబడిన ప్రత్యక్షతల గుండా ఉన్న వర్తమాన ప్రకారమే కదా నేను తీర్పు తీర్చబడేది, రక్షించబడేది. మరి అప్పుడు పౌలు గారి గుండా బయలుపరచబడినటువంటి ఆ కాలానికి సంబంధించిన ఆ వాక్యం గుండా నేను ఎట్లా తీర్పు తీర్చబడతాను? ఇప్పుడు ఈ కాలంలో మనం తీర్పు తీర్చబడాలి, ఈ కాలంలో సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి అంటే పౌలు గారి కాలంలో ప్రకటించబడింది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ఈ యొక్క ఏలియా కాలము, లవోదిక కాల ప్రకారంగా ఇదేగా ప్రకటించబడాలా? అంతేనా కదా? అంటే ఇప్పుడు సర్వలోకానికి ఏది ప్రకటించాలా? ఈ 7వ సంఘకాల వర్తమానము ప్రకటించబడాలా. దాని గురించి ఎదురుపాటు. ఇప్పుడంతా దాని గురించి ఎదురు చూస్తున్నాం. కొంచెం ఊరట కలిగింది కదా, అమ్మయ్య అట్లీస్ట్ ఈ ఎంటైర్ మెసేజ్ ఇక పూర్తిగా ప్రకటించబడే వరకు లేదు. బాంబు వేయడానికి వస్తున్నా, రెడీగా ఉండు. 63-0120M అనుకుంటారు. ఈ వర్తమానం మొత్తం అంతా ప్రకటించబడిన తర్వాత ఎత్తబాటు వస్తుంది, అప్పుడే అంతం వస్తుంది, అప్పటిదాకా రాదు. 63-0120M ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లాస్ట్ డేస్. అంత్య దినములలో దేవుని స్వరము. దాంట్లో 17వ పేరా 17 63-0120M దాంట్లో 17వ పేరా 17 పేరా. అండ్ దట్ దిస్ మార్నింగ్, ఈ ఉదయంన బ్రింగ్స్ బ్యాక్ మెమొరీస్, జ్ఞాపకాలు తీసుకొస్తా ఉన్నాయి. మెమొరీస్ ఆఫ్ రివైవల్ దట్ జస్ట్ స్టార్టింగ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎలాంటి జ్ఞాపకాలు అంటే పరిశుద్ధాత్మ వల్ల ఉజ్జీవాలు రేకెత్తబడినటువంటి జ్ఞాపకాలు నాకు ఇప్పుడు కలుగుతా ఉన్నాయి ఉదయమున. తర్వాత చూడండి, నా మాట మంచి వినండి. ఒక్క నిమిషం, అట్లా కాదు, మంచి చూడండి. దట్ హ్యాడ్ కమ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిగ్ లైట్ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్. పరిశుద్ధాత్మ ఒక పెద్ద వెలుగు వలె, ఒక స్తంభము, అగ్ని స్తంభం వలె దిగి వచ్చి, తర్వాత చూడండి ఏమంటాడు ఇంగ్లీష్లో, అండ్ ఇట్ స్పోక్ దట్ ద మెసేజ్ వర్తమానము షుడ్ స్వీప్ ద ఎర్త్. ఈ వర్తమానము ఈ సర్వ భూమి లోకం అంతటిని ఊడ్చేయాలా, కవర్ చేయాలా, ప్రకటించబడాలా, చెప్పబడాలా. మంచిగా వినండి. అండ్ నౌ ఈ రోజున టు
టుడే దట్ ఈజ్ ఏ హిస్టరీ. ఈ వర్తమానము భూమి అందంతటా ప్రకటించబడాలి అన్న విషయము ఈ రోజున చరిత్ర. ఏ రోజున? 63లో. ఏమి నా మాట వింటున్నారా సంఘం? ఇంకా చాలా ఒక సంఘం ఇక్కడ ఉండి ఇంకొక అరగడ దూరంలో ఇంకో సంఘం ఉంది, ఏంటే మెసేజ్. అసలు ఏంటే మెసేజ్ మొత్తం లోకమంతటా ప్రకటించబడిందా లేదా? యూసీవీసీ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఈ తెలుగు రాష్ట్రాల్లో నువ్వే బాగా ప్రచారం చేసావు మాకంటే. కరెక్టేనా? ప్రజలకు అర్థం కావడంలే. మిష చేతనైనను కక్ష చేతనైనను ఏ విధము చేతనైనను సువార్త ప్రకటించబడుతుందిగా. పౌలు గారు అన్నమాట జ్ఞాపకం ఉందా? మిష చేత కానీ కక్ష చేత కానీ ఎట్లయితే నాకేందిరా ప్రకటించబడుతుందిగా. నేనంట నువ్వు తిడుతున్నావో మెచ్చుకుంటున్నావో దుర్బోధంటావో సద్బోధంటావో నాకు అనవసరం. ఒక వర్తమాని కూడా ఒక వర్తమానం ఉందని ప్రపంచం అంతా చెప్పావా? నువ్వే చెప్పావురా. మాకంటే నువ్వే మంచి పని చేసావు. దాని కొరకు నియమించబడ్డావు. నెబుకద్నెజరు అంతేనా? నెబుకద్నెజరు ఎవరు? ఈజ్ అ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు హస్తంలో ఒక వస్తువాడు, వాడబడతాడు, కానీ పర్లోక రాజ్యంలోకి రాడు వాడు. అనిపిస్తుంది. ప్రవక్త అంటాడు 63లోనే ఈ మెసేజ్, ఈ వర్తమానము హై స్వెప్ట్ ది ఎర్త్. ఆయన అంటాడు ఈ రోజు నాకు చరిత్రయ్యా. ఇంకా ఈ వర్తమానం భూమందంతటా పోవాలా, భూమందంతటా పోవాలా, వాళ్ళకి తెలవాలి, వీళ్ళకి తెలియాలి, ప్రతి ఒక్కరికి ప్రకటించబడాలి అని నువ్వు భ్రమలో బ్రతకబాక. 63లోనే ఈ వర్తమానం చరిత్ర. ఇట్స్ ఎ హిస్టరీ. తర్వాత అంటాడు చూడండి ఏమని, ఇప్పుడు చెప్తాడు. ద మెసేజ్ హ్యాస్ కాట్ ఫైర్ త్రూ గ్రేట్ మెన్ ఆఫ్టర్ సీయింగ్. ఇది వర్తమానము అగ్ని లాంటి ఒక పెద్ద ఉజ్జీవాన్ని పట్టుకొని ముందుకు సాగింది. ఎవరిని చూసడం వల్ల? ఓరల్ రాబర్ట్, టామీ ఆస్బర్న్, టామీ హిక్స్ అండ్ మెనీ అదర్స్. Through the effort that we have put forth together, we see the message has set a revival fires in every nation under the heaven of the Pentecostal message. To this we give thanks and praise to thee. ఇప్పుడు సొదొమ గొమొర్రా అంటూ ఒకటి ఉందయ్యా. దాన్ని నాశనం చేద్దామని యేసు ప్రభు వారు నిర్ణయించుకొని భూమిపైకి దిగి వచ్చారు ఒక దేహంలో. అబ్రాహామును కలిసి, అబ్రాహ్మా నా స్నేహితుడు నువ్వు, నీ దగ్గర నేనేమి దాయలేను అని చెప్పేస్తాను నేను, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కనుక. చెప్పినప్పుడు అబ్రాహాం అంటాడు, ఒక 50 మంది పరిశుద్ధులు ఉంటే కాపాడతావా? 40 మంది, 10 మంది. అబ్రాహాం, నేను పుట్టించిన వాడని నేను, నీవు మాట్లాడక మురిపే నువ్వు తర్వాత మాట్లాడబోయే మాట అయితే నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు, లోతుని కాపాడుతావు, నువ్వు ఆగు. అంతేగా? నువ్వు ఏం అడుగుతున్నావో ఎందుకోసం అడుగుతున్నావు నాకు తెలీదా? నీ అంతరంగాన్ని చేసింది నేను, దానిలో ఏముందో నాకు తెలీదా? లోతుని గురించి అడుగుతున్నావు ఈ బాధ అంతా. లోతుని కాపాడతా, టెన్షన్ పడ బాగా. అప్పుడు దేవుడైనటువంటి ఆయన, ఆ దేహంలో ఉన్నటువంటి ఆయన అబ్రాహాం దగ్గర కూర్చొని 2 దూతలను పంపించేశాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రాకి. ఇప్పుడు సొదొమ గొమొర్రాకి పంపబడినటువంటి ఆ 2 దూతలు నేడు, ఒకటి ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రాహం. వీళ్ళిద్దరికి సాదృశ్యం. అబ్రాహాం దగ్గర నిలిచి ఉన్నటువంటి ఆ జెదెక్, మంచి విన్న మాట, జెదెక్, మెల్కీ జెదెక్, అదోని జెదెక్. జెదెక్ అంటే ద కింగ్ ఆఫ్ జెరూసలేం, ద కింగ్ ఆఫ్ హోలీ సిటీ. ఆ జెదెక్ని చూడండి. ఆ జెదెక్ ఎక్కడున్నాడు? అబ్రాహాం దగ్గర ఉన్నాడు. ఈ రోజున ఆ జెదెక్కి సాదృశ్యమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ కాల ప్రవక్త మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రాహం వర్తమానాలు భూమందంతా పోయినాయా లేవా? ఎవరెవరికైతే ఈ వర్తమానం వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏ వర్తమానము? ఈ మెసేజ్. బ్రహ్నం గారు కూడా దేవుడు ఇచ్చిన మెసేజ్. ఇంకొక భాగానికి ఓరల్ రాబర్ట్ కూడా వెళ్ళింది, ఇంకొక భాగానికి బిల్లీ గ్రాహం కూడా వెళ్ళింది. ఇప్పుడు చెప్పు, వర్తమానం ఇంకే మిగిలింది ఎవరికన్నా? ఇంకా ఈ వర్తమానం ప్రకటించబడవలసింది మనం మిగిలిపోయిందా? అందుకే అంటాడు, ద మెసేజ్ హ్యాస్ టు స్వెప్ ది ఎంటైర్ ఎర్త్. నౌ దట్ ఈజ్ టుడే ఈజ్ ఎ హిస్టరీ. అది ఈ రోజున చరిత్ర.
బ్రదర్ ఇంకా ఈ వర్తమానం చాలామంది కోసం ప్రకటించబడాలి కాబట్టి నేను సేవకున్నైతే చాలామందికి ఇంకా ఈ వర్తమానం ప్రకటించబడాలి కాబట్టి నేను ఇంకా కష్టపడతా, నువ్వు ఈ వర్తమానం చాలామంది దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా పాటు పడతా. మంచిది అలాంటి ఆలోచనలు. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్, బికాస్ ఐ ద ప్రాఫిట్ ఆఫ్ దిస్ ఏజ్ సేస్ దెర్ ఇస్ నో మోర్ పబ్లిక్ రివైవల్స్. బహిరంగ ఉద్యమాలు లేవు, వ్యక్తిగత ఉద్యమాలే. ద బ్రైడ్ రివైవల్ ఒకటే ఉంది తప్ప బహిరంగంగా నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చాక నేను లక్ష ఖర్చుతోని 10 మీటింగ్లు పెట్టినా సరే బహిరంగ ఉద్యమం ఒక్కటి రాదు. కానీ నాకు 10 లక్షలు ఇచ్చే బదులు ఓ 10,000 సార్లు మోకరించు, దేవుని యొక్క రెయిన్బో ట్రౌట్స్ వస్తాయి. అంతేనా? పబ్లిక్ రివైవల్స్ లేవిగా. ఎందుకంటే ఈ వర్తమానం ఎప్పుడు 63లోనే పూర్తిగా భూమంతరం ప్రకటించబడిపోయింది. ఇంకా ఎవరికైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, యూసీవీసీ లాంటి వాళ్ళు దేవుడు నియమించాడు, వాళ్ళు బాగా ప్రకటిస్తారు. ఎట్టాగనుకుంటున్నావు? నీవు నేను బోధించుకున్న దానికంటే ఎక్కువగా వేరే సంఘ కాపరిని వాళ్ళ విశ్వాసం పిలుచుకొని వీళ్ళు ఇట్లా అడుగుతారు, వాళ్ళు అట్లా అడుగుతారు, వీళ్ళు ఇట్లా అని చెప్పి లోతుల్లో గిల్లి గిచ్చి మరి చెప్పుకుంటారు వాళ్ళు. మిష చేత కానీ కక్ష చేత కానీ, ఆడు కక్ష చేతే అనుకోకుండానే సువార్త ప్రకటిస్తున్నారు. నా మాట్లాడుతున్నారా? కొంతమంది కనిపిస్తుంది, కాదు బ్రదర్ ఇదంతా మరి క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకే జరుగుతుందిగా, మరి హిందువుల సంగతి ఏంటి? హిందువుల్లో ఉన్న వారికి వర్తమానం కానీ దేవుని గురించి ప్రకటన జరగాలిగా. అందుకోసమే కదా కరుణాకర్ సుగ్గులు లాంటి వాళ్ళు అందరు కూర్చుంది. అసలు హిందుత్వంలో క్రైస్తవ్యాన్ని గురించి తెలియనివాడికి కూడా ఆడు తెలుసుకొని ఈ వీడియో చూసి మరి క్వశ్చన్ అడిగే స్థాయికి వచ్చారు. నేను అంటాను ఏమని, నువ్వు కక్ష చేతే మమ్మల్ని ముంచడానికే ఏదో చేసావు కానీ నీకు తెలియకుండా సువార్త చేస్తాను నాన్నను. మీరందరూ కూడా దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళికలో చిన్న చిన్న పావులు అన్న మీరంతా. నెబుకద్నెజర్ లాంటి పావులు మీరు. ఆయన అనుమతించాడు కాబట్టి మీరు ఇంకా నడిపించి కక్ష చేత మిస్ చేత ఈ సువార్త చేస్తూ ఉన్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత రెచ్చిపోతున్నారు వీళ్ళు, ప్రభు ఎందుకు వదులుతున్నా నా తండ్రి అనుకుంటారు. నేను నా భాగం రా, నా ప్రణాళిక ఇదంతా వాడు చెప్పాలా. ఎందుకంటే ఒక దినాన ధవల సింహాసనం ముందు కూర్చున్నప్పుడు, ప్రభు నేను పెద్దోన్నే కానీ నాకు నీ సువార్త గురించి నాకేం తెలియదు ప్రభు అనువాడు ఒక్కడు ఉండకుండా ఉండులాగానే వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, మన పని మనం చేస్తూ ఉన్నాము. పౌలు గారు అన్న మాట నాకు అనిపిస్తుంది, సువార్త చేస్తున్నాడు కక్షతో చేస్తున్నాడు కూడా ఎందుకు అంగీకరించావు? పౌలు గారు మీరు ఎందుకు అంగీకరిస్తున్నారయ్యా? ఒకడు కక్షతో సువార్త చేస్తాడు, ఒకడు అమ్మాయిల పిచ్చితో సువార్త చేస్తాడు. మీరు వింటున్నారా? తగులుతుంది మీకు. ఒక్కొక్క బలహీనతో సువార్త చేస్తాడు. ప్రభు మరి ఎందుకు అని అట్లా చేస్తున్నావు? వ్యభిచార సంబంధమైనటువంటి ప్రతి అన్ని రకాల పాపాలతో కూడుకున్నటువంటి సమస్యలు, లోతులు అన్నీ ఉండడం కూడా కొన్ని సంఘాలు నడుస్తున్నాయి. ఎందుకు ప్రభువా? అది కొంతమందికి సువార్తను ప్రకటించాలి తీర్పు విషయమై, కొంతమంది దాంట్లో నుంచి ఏది నారు పోసేటువంటి ఆ యొక్క స్థాయి వరకు అక్కడ దాకా ఉండి తర్వాత ఇంకో చోట నాట్లు వేయబడాలి. అది మీరు వింటున్నారా? ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. లేకపోతే నాకు అనిపించేది, మాకు కాలేజీ ఉండేది, ఎంత పరమ చెత్త కాలేజ్ అంటే, అంత చెత్త కాలేజీని ప్రభు నువ్వు ఎట్లా కాపాడుతున్నావు ప్రభు అనుకో చాలాసార్లు. అంత చెత్త, అసలు ఇంత అది ఘోరమా? పిల్లలతోనే చేయకూడదు చేయించని పనులన్నీ మా కళ్ళ ముందే. ఒక ఎలుకొచ్చేది, దూరం నుంచి స్థాయిలో చూసేది మా అందరం. మా ముందే అది ఏ ఆలుగడ్డను కొరికిందో అదే ఆలుగడ్డను మాత్రం తినిపించారు మాకు. మా కళ్ళ ముందు ఏ ఎలకైతే ఏ ఆలుగడ్డను కొరికిందో అదే మేము తిన్నాం. అడిగేది, ప్రభు ఏంటి ప్రభు ఇలాంటి వాటిని కూడా మీరు ఎట్లా ఉండనిస్తున్నారు అంటే, నాకు అప్పుడు అంతరంగంలో ఒక చిన్న ఆలోచన కలిగింది. దేహ సంబంధమైన ఆహారాన్ని పక్కన పెట్టు, ఇలాంటి చెత్త కాలేజీలోనే నాలోనికి మిమ్మల్ని లాక్కున్నాను చూడు. ఈ వర్తమాన సంబంధమైన ఉద్యోగ సంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినటువంటి ఆ మార్గంలోనికి నిన్ను లాక్కున్న స్థలం ఇదే. దాని కొరకు ఈ స్థలాన్ని పెట్టుకున్నాను. దేవుడి యొక్క ప్రణాళికలు చాలా అమోఘంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అనుకుంటామంతే, ఈ సర్వలోకమందంతటా సువార్త ప్రకటించబడేంత వరకు ఏం కాదని. నాయన ప్రకటించబడే ఎప్పుడూ అయిపోయింది. అది కొంతమంది నేను చెప్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, అయిపోయిందా మరి ఇంకా ఏం జరుగుతుంది అనుకుంటారు.
ఏ సంఘకాలానికి సంబంధించిన ఆ సంఘకాలం సువార్త లోకమంతటా పోవాలి. కానీ ఈ కాల ప్రవక్త అన్నాడుగా, దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ నౌ దాట్ టుడే ఈజ్ ఎ హిస్టరీ. అది ఈ దినమున ఒక చరిత్ర అంటే జరిగిపోయింది, అయిపోయింది. అయ్యా అమ్మా ఏం చేద్దాం, నేను ఇట్లా మంచి అందంగా కట్టుకుంటా ఇల్లు, నేను ఇట్లా అందమైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తా, అందమైన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా, ఇంకా దానికి సమయం ఉందా అంటే నేను వాటిని చేసుకోవద్దని నేను అనడంలే, చేసుకోండి. అందుకే అంటాడు కదా దేవుడి ప్రవక్త, దోస్ హూ సీడ్స్ పొటాటో దే షుడ్ సీడ్ పొటాటో. ఆలుగడ్డలు పండించాడు, ఆలుగడ్డలు పండిస్తూనే ఉండాలా, ఎవడి పని వాడు చేసుకుంటూ ఉండాలా. కానీ నీ చూపు ఎల్లప్పుడూ ఆ సూచన వైపు ఉండాలా. కారులో పోతుంటాం, పోతుండగా ఎంత ముచ్చట్లు పెడితే మాత్రం రాంగ్ రూట్లో పోతామా? ముచ్చట్లే రూట్ మాత్రం ఎన్నటికి తప్పిపోకుండా దానిపైన ఒక కన్ను ఇప్పుడు దానికే ఉంచాలా. మన జీవిత ప్రయాణం కూడా అంతే. మన జీవితంలో కూడా చదువులే, పెళ్ళిళ్ళే, ఇల్లులే, అన్నీ. కానీ ఎత్తబాటుకు సరిపోతున్నటువంటి ఆ ప్రయాణం మాత్రం దాని వైపున మనము ఏమాత్రం ఏమార్పాటు ఉండడానికి లేదు. అందుకే దేవుని ప్రవక్త ఆ మాట చదువుతున్నప్పుడు నాకైతే భయం వేసింది. ఫస్ట్ 63లోనే స్టెప్టా 63లోనే కవర్ చేసేసింది ఈ వర్తమానము. ఎట్లా కవర్ చేసిందా 63 కొంచెం ముందుకు రాగానే ఓహోహో అనిపించింది. అంటే ఈ వర్తమానము అందరికీ ప్రకటన చేయబడింది, ఇది ఎస్ అని ఆయన ధృవీకరించిన దేన్ని బట్టి ఆయన ఒక్కడి పరిచయం గుండా మాత్రమే కాదు, ఎవరెవరి గుండా, టిఎల్ ఆస్బర్న్, ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రాహం, అందరికి గుండా చెప్తున్నాడు ఆయన. అంటే నాకు అనిపించింది అప్పుడు దీన్ని బట్టి అప్పుడు ఈ యొక్క మాట చదవగానే అనిపించింది ఏమని, ఆహాహా ఆడోడో ఏందది ఫైట్ కల్ట్ అంట, ఫైట్ కల్ట్, దుర్బోధన ఖండిస్తానని చెప్పేసి దిగొచ్చిండు. వాడు వచ్చిన దుర్బోధన ఖండించడానికి కాదు, ఈ వర్తమానాన్ని ప్రకటించడానికే. యూసిఫీసోడు అందుకే ఎవరైనా సరే విరుద్ధంగా దుర్బోధంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు వాళ్ళు తెలియకుండానే కక్ష చేత మెష చేత ఈ సువార్తను అంతటిని ప్రకటన చేస్తూ ఉన్నారు. మన వీడియోల కంటే వాళ్ళ వీడియోలకి వ్యూస్ ఎక్కువ ఉంటాయి, అవునా? ఎందుకంటే గమనించండి, కరెక్టే అది. ఈ వర్తమానానికి ఒకే ఒక వర్తమానికుడు, వాళ్ళకి ఇద్దరు వర్తమానికులు. ఇక్కడ బ్రహ్నం ఒక్కడే, అటు టిఎల్ ఆస్బర్న్, ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రాహం ఆ తెగ వేరు. అబ్రహాం దగ్గర ఒక్కడే ఉన్నాడు, కానీ సొదొమ గొమొర్రాకి ఇద్దరు వేరు. అట్టాగే మనకు గిన్నె వ్యూస్ వస్తాయి, వాళ్ళకి ఇన్ని వస్తాయి, వాళ్ళకి అంతే. వాళ్ళకి అప్పచెప్పబడిన పోషణ తలంత అంతే. మీరు ఆలయాల వీడియో చూసి మీరు అనవసరంగా లేనిపోయినటువంటి గాబరా పెట్టుకోబాకండి. దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ద రైట్ స్టేజ్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడి ప్రణాళికలో సరైన స్థలంలో నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు అంటారు, దేవుడు నాకు సాతాను గారిని ఒక దూతగా అడ్డం పెట్టాడట. మీకు గుర్తుందా? సాతానికి దూతగా అడ్డం పెట్టడం ఏందయ్యా? వాడి పని అంతే, వాడి పని వాడు చేస్తాడు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, మన పని మనం చేసుకుంటున్నాం. ఏంది వాళ్ళ పని? వాళ్ళ పని ఏం లేదు, ఎలా పడితే అలా సిద్ధపడిపోయి మొత్తాన్ని రాజు అంగీకరిస్తాడేమో అని అనుకోవడమే. మందట కాదుగా. మనము హేగేకి అప్పచెప్పుకున్నటువంటి సిద్ధపాటు మనది. ఇదే వర్తమానము. సాధారణంగా హేగేల్ని ఈ లోకంలో ఎవడు కూడా గౌరవప్రదంగా చూడరు. హేగేని ముట్టడానికి కూడా ఇష్టపడరు ఎవడు. కానీ ఆమె వస్తీకి బదులుగా వస్తున్నటువంటి ఆ స్త్రీ సంపూర్ణంగా అప్పచెప్పుకొని సిద్ధపడి ఆ రాజుకు నచ్చున్నట్టు ఎట్లా చేస్తావు చెయ్యి. నేను అంటాను, ఈ రోజున ఈ 1200 వర్తమానాల కన్నా మనల్ని మనం అప్పచెప్పుకున్నాం. దేవుని యొక్క స్వరమైనటువంటి 1200 వర్తమానం మనం అప్పచెప్పుకొని మమ్మల్ని ఎట్లా మారుస్తారో మార్చండి. మమ్మల్ని గుచ్చితే గుచ్చండి, పొడిస్తే పొడవండి, నరికితే నరకండి, మాకు బాధ కలిగితే కలగనివ్వండి. అయినా సరే వర్తమానాలలో ఉన్న సమస్తమును మమ్మల్ని మార్చినట్లే మమ్మల్ని అలంకరించండి అంటున్నాము. అందుకే ఈ వర్తమానం మనకు ఒక్కొక్కసారి చెవులకు రంధ్రాలు పొడిచి కమ్మలు పెడతా ఉన్నాయి, ముక్కుకు పొడిచి ముక్కు పుడుకలు పెడతా ఉన్నాయి వర్తమానాలు. ఏజ్కల గ్రంథాలు ఇలాంటి పోలికతో మాట్లాడతాడు దేవుడు. గుర్తుందా? నేను నిన్ను ఆభరణ భూషితురాలుగా చేసి తినే అంటాడు ఆయన.
ఈ వర్తమానాలు మనల్ని అటక చేస్తామనే అయ్యా. పొట్టెక్కున్నాయి, పొట్టమే గుద్దుతున్నాయి, మొత్తానికి మనల్ని బాగు చేస్తున్నాయి అయ్యా. దిస్ మెసేజ్ హై స్వెప్ట్ ది ఎంటైర్ ఎర్త్ ఆల్రెడీ ఇన్ ద 1963. 63లోనే అంది. మనం బుట్టక మునిపే భూమి అంతా కవర్ అయిపోయింది. అయినా ఇంకా దేవుడు దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా అయ్యా? ఆయన నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ, నీ పట్ల నీ పిల్లల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమలో వారందరూ రక్షించబడాలనే అప్పుడెప్పుడు 63లోనే భూమి అంతటా అంతానికి ముందు చెప్పబడినటువంటి ఆ సూచన నెరవేర్పు జరిగినా ఇంకా దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే దానికి గల కారణము బహుశా నా కుమారుడు రక్షించబడాలనే, నేను రక్షించబడాలనే, నా బంధువులు నా తల్లిదండ్రులు రక్షించబడాలనే అని నేను నమ్ముతా ఉన్నా. లేకపోతే ఈ పాటికి దేవుడు ఎప్పుడో తను చేయవలసిన కార్యాన్ని చేసి ఉండేవాడు. మనం ఈ భూమిపైకి పిండముగా రాకమునిపే ఎత్తబాటు జరుగుండవలసింది. ఇంకా ఆయన ఆగి ఉన్నాడంటే దాని అర్థం ఏందయ్యా? ప్రేమ చూపుతున్నాడు అయ్యా. ఆయన కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతంలో నీ నా సంపూర్ణత కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఈ భూమి ఎదురు చూస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మంచి గమనించండి, మరొక విషయాన్ని గమనించండి. నేను అక్కడ కొత్తగూడెంలో మాట్లాడిన ఆ మాటలు మీతో ఖచ్చితంగా పంచుకోవాలి. అంత్యకాలానికి మరొక అతి గొప్ప సూచన తెలుసుకోవాలి మీరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుపెట్టు. అంతము వరకు ఈ సంగతులు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. కాదు, ఈ సంగతులు అంతము వరకు మరుగుగా ఉంచబడు. అతడు అంతకాలం వరకు గమనించండి. ఆయన ఏమంటాడంటే ఇది సూచన అని చెప్పబడకుండా చూసే సూచన. ఇది నా మాట వింటున్నారా? ఇది సూచన అని చెప్పడు, కానీ గ్రహించు వారికి ఇది ఒక పెద్ద సూచన. ఏమంటానంటే నేను కొన్ని విషయాలు దాచిపెట్టాను మా దానియేలు. ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తానంటే అంత్యదినాల్లో తెలుస్తా. అంటే ఇది తెరవబడిందంటే దాని అర్థం ఏంది? అంతం దగ్గరలో ఉన్నట్టు. ఇఫ్ ద మిస్టరీస్ ఆర్ రివీల్డ్ దట్ మీన్స్ ఎండ్ ఈజ్ వెరీ నియర్. మర్మములన్నీ నేను అంత్యదినాల్లో మాత్రమే తెరుస్తానన్నాడు. మరి ఇప్పుడు ఆ మర్మములు ప్రకటన 17 ప్రకారంగా 7వ దూత పలుకు దినములలో ఆయన దూత బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు తన ప్రవక్తలకు తెలిపిన ప్రకారము దేవుని స్వార్థ మర్మము సమాప్తము. అంటే తెరవబడెను, విశదపరచబడెను, ప్రత్యక్షపరచబడెను, అన్నీ వదిలివేశాను. ఏదైతే దానియేలు గ్రంథంలో చెప్తాడు ఏమని? అంత్యదినాల్లో తెరుస్తానన్న మాట ప్రకటన 17లో నెరవేర్పు జరిగితే కనుక, ప్రకటన 17 అనేటువంటిది 65 సంవత్సరాల కింద జరిగి ఉంటే గనుక, జరిగిందా? ఆమేన్. అంటే దాని అర్థమైంది, మర్మాలు విశదపరచబడి 65 ఏళ్ళు దాటి అంత్యము అని చెప్పబడిన దాంట్లో 65 ఏళ్ళు మనం ముందుకు సాగుతూ వచ్చాం. దేనికైతే అంతము, దేనికైతే ముగింపు అని కొన్ని సూచనలుగా చెప్తున్నాడో ఆ మర్మయుక్తమైనటువంటి విషయాలు బయలుపరచబడమైన సూచన కూడా జరిగిపోయింది ఇప్పుడు. నౌ టుడే దిస్ బైబిల్ ఈజ్ నో మోర్ ఎ క్లోజ్డ్ బుక్. ఇది మూయబడిన గ్రంథంగా ఇది ఎప్పటికీ లేదు. ఇది ఇప్పుడు ఎల్లవేళలా అందరికీ తెరవబడిన గ్రంథంగా అయిపోయింది. ఎప్పటి నుంచి? సిన్స్ 1963 to 65 మధ్యలో అయిపోయింది. అన్ని బయలుపరచబడ్డాయంటే ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు ఉంటారయ్యా. భర్త చేసేటువంటి ప్రతి అబ్యూస్, ఆ భర్త చేసేటువంటి సమస్తాన్ని, కొట్టడాన్ని, తిట్టడాన్ని, అన్ని రకాలైనటువంటి ప్రతి విషయాన్ని ఆ భార్య ఎవరికి చెప్పకుండా తనలో తాను దాచుకుంటుంది అనుకోండి. దాని అర్థం ఏంటిది? ఆమె ఆ భర్తతో కలిసి నాకు ఇష్టపడుతున్నట్టు. ఏమి
నేను నాకు బయట కొత్త మరపని చెప్పింది కరెక్టే కదా. ఒక భర్త చేస్తున్నటువంటి తన ఆ భర్త యొక్క గలీజ్ విషయాలతో సహా సమస్తాన్ని కూడా ఆ స్త్రీ ఎవరికి చెప్పుకుని దాచిపెట్టుకుంటుంది అనుకోండి, దాని అర్థమేంటి తెలుసా? ఆమె అతన్ని ప్రేమిస్తున్నట్లు, ఆమె అతడితో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నట్లు. కానీ ఉన్నటువంటి ఒక్కసారి అందరికి చెప్పడం మొదలుపెట్టింది, పోలీస్ స్టేషన్లో పోలీసులకు చెప్పడం మొదలుపెట్టింది, కోర్టు ముందు పెట్టింది, లాయర్ ముందు పెట్టింది, అందరి ముందు పెట్టిందని దాని అర్థమైంది తెగ్గొట్టుకోవడానికి సిద్ధపడ్డట్టు. నా మాట వింటున్నారా? ఎప్పుడైతే విషయాలు బయటపడుతున్నాయో అప్పుడు ఎండింగ్ ముందుకు వచ్చేసినట్టే. ఆ స్త్రీ దాస్తున్నంతసేపే ప్రేమలో ఉన్నట్టు, కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నట్టు, ఇంకా పని అయిపోలేదు అన్నట్టు. కానీ ఒకసారి అన్నీ బయట పెడుతున్నట్టు దాని అర్థమేమి? మరొక ఉదాహరణ చెప్తా. సాధారణంగా సినిమాలు చూస్తారుగా, ఇంతకుముందు చూసేవాళ్ళుగా, ఇది బాగుంది, గడ్ బ్లెస్ యు బ్రదర్, చాలా జాగ్రత్త సెంటెన్స్ వాడుతున్నారు. ఇంతకుముందు సినిమాలు, ఇప్పుడు ఒక హర్రర్ సినిమాలో ఏదైనా ఒక సినిమా చూడండి, స్టార్టింగ్లోనే వాడు అన్ని విషయాలు చెప్పడు. ఇప్పుడు ఒక దయ్యం సినిమా అనుకోండి, స్టార్టింగ్లో జున్ 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 ఓ అంటున్నాడు, మళ్ళీ కెమెరా ఏదో చూపించాడు. ఎందుకంటే ఇప్పుడే చూపిస్తే నీకు సినిమా అంతా ఇంట్రెస్టింగ్ ఉండదుగా కదా. దాన్ని ఎప్పుడు చూపిస్తాడు? లాస్ట్లో చూపిస్తాడు. అసలు నీకు ఆ విషయము అదేందో బయటపడ్డది అనుకో, తెలిసిపడింది అనుకో, దాని అర్థమైంది సినిమా అయిపోతున్నట్టే. అంతేనా? నేను అదే అంటానయ్యా, దాచి ఏది జగతుత్పత్తికి ముందుగా ఉన్నటువంటి ప్రణాళికలు, మర్మములు, రహస్యాలు దాచి 1963-65లో ఆయన ప్రకటన 17 కూడా ఒక వ్యక్తి కూడా మొత్తాన్ని బయలుపరిచాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇంకా కాలాన్ని కొనసాగించడానికి ఇష్టపడతలే, ముగించాలని ఇష్టపడుతున్నట్టు. హీ వాంట్స్ టు ఎండ్ ద డైమెన్షన్ ఆఫ్ టైం. ముగించాలనుకుంటున్నాడు. ఇక సినిమా అయిపోతుంది మనది. మన సినిమా అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలా? ఎవడైనా సరే సినిమా ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది అనగా పోయి పాప్కార్న్ కొనుక్కొచ్చుకొని తింటాడా? అయ్యా నా మాట మంచిగా వినండి. సినిమా ఇంకొక 5-10 నిమిషాలు అయిపోతుంది అనగా పోయి కూల్ డ్రింక్ తెచ్చుకొని, పాప్కార్న్ తెచ్చుకొని కూర్చొని తింటాడు ఎవడన్నా? ఏం చేస్తాడు? ఏదైనా ఆకలి అయితే కూడా సరే అక్కడ చూసుకుందా బయటకి ఎంత అనుకుంటాడు. అంతేనా? చివరికి వాష్రూమ్ వస్తే కూడా ఆపుకుంటాడు, ఏముంది ఒక 5 నిమిషాలే కదా అని. వాస్తవమేనా అయ్యా? రేపు మాప ఎత్తబడటానికి మనకి ఎందుకయ్యా లేనిపోని తగాదాలు, లేనిపోని గొడవలు, లేనిపోని పంతాలు, పట్టింపులు. ఇంకా లేదయ్యా ఇంకొక 100 సంవత్సరాలు ఉంది ఎత్తబడటం అన్న విషయం నీకు తెలిసిందనుకో, ఉదాహరణకి, అప్పుడు పెట్టుకో పంతాలు, పట్టింపులు, అప్పుడు కట్టుకో మంచి మంచి మేలైన ఇల్లులు, మంచి ఏదో చేసుకో. ఓరిని రేపు మాపయ్యా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవడన్నా మంచిగా అందంతో ఆనందంతో బాగా ప్రేరేపించబడి అప్పులు సప్పులు చేసి ఇల్లు కట్టి వాడు రేపరంగా గృహప్రవేశం అనగా ఈరోజు ఎత్తబడి అయిపోతుంది కావచ్చు. వాడు పైకి వెళ్ళి కింద చూసుకొని అయ్యో నా ఇల్లు, దీనికోసం ఎంత కష్టపడ్డది నేను, ఎట్లా అవుతుంది లాస్ట్కి అందరి స్టోరీలు మీరు వింటున్నారా? ఓ ఇక ఆడికి చిన్నప్పటి నుంచి పెళ్ళి అనే కళ, పెళ్లి చేయాలా ఓ ఆరాటం, ఆతృత, మస్తు పెళ్లి చేద్దామని చెప్తారు. అనుకొని తీరా పెళ్లి సంబంధం చూసి అమ్మాయిని చూసి ఇంకో వారంలో పెళ్ళనగానే ఎత్తబడి జరిగిపోద్ది. అయితే పిల్లని ఇద్దరు ఎవరో ఒకరు ఉండరు. ఇక ఇదేనయ్యా, ఇది నాకు అదే అనిపిస్తుంది. ఇంకొంతసేపు అయితే ఒక 5 నిమిషాల్లో నేను బస్ దిగిపోతా, నేను దిగవలసిన స్టాప్ వచ్చింది అన్నప్పుడు ఎవడు కూడా తన బ్యాగులు తెరిచిపెట్టాడు. అవునా? నేనైతే బాగా భయస్తుంది. నాకు స్టార్టింగ్లో సిటీ అలవాటు లేకపోయి ఉండే, అంటే సిటీ తెలియదు. ఆడు జూబ్లీ బస్ స్టాప్ ఎప్పుడో వచ్చేది, అది తెలీదు. స్టార్టింగ్లో రాగానే ముందే బ్యాగులో చదివి అన్ని పెట్టి కూర్చునేది. ఎక్కడ? డ్రైవర్ పక్కన. బాబు ఎక్కడ దిగాలంటే జేబీఎస్, ఇంకా అర్ధగంట పడుతుంది పోవాలనేటోడు. మళ్ళీ వెనకాల వచ్చి కూర్చునేది. మళ్ళీ భయంగానే ఏడ మిస్ అయిపోతే మళ్ళీ ఎంజీబీఎస్లో దిస్తాడు వాడు. మహాత్మాగాంధీ బస్ స్టాండ్ వేరే బస్ స్టాండ్ తీస్తాడు, గంట దూరం, మళ్ళీ తలకాయ నొప్పి. రేపమ్మ ఎత్తబడేటోడికి నీకెందుకే ఈ పనికి వాళ్ళటువంటి గొడవలు? ఓ 10 మంది తిడితే పడు, ఏమవుతుంది? వెళ్ళిపోయేటోళ్ళమేగా. ఇప్పుడు
బస్సులో పోతున్నావు, సీట్ పక్కన కూర్చున్నావు. కూర్చున్నావు. ఒక్కొక్కసారి కొంతమంది కొన్నిసార్లు రోడ్డు పక్కన పల్లెటూళ్ళలో పిల్లలు మట్టి ఇసురుతారు, రాళ్ళు ఇసురుతారు. బస్సులో కూర్చున్న వాళ్ళకు ఇసురుతారా? ఎవరన్నా అట్లా ఇసురులో నువ్వు బస్సు ఆపి దిగి అని కొట్టినవా? అయ్యా ఏమ్మా బస్సులో పోతున్నప్పుడు రాళ్ళు ఇసురుతారుగా. ఎవరన్నా బస్సు ఆపి నువ్వు ఆగురా బ్రదర్ అని చెప్పి బస్ డ్రైవర్ ఆపి పోయి అని కొట్టొచ్చినావా? సరి చేసినావా? మన దగ్గర టైం ఉందా? అయ్యా ఏమనుకున్నావు ఆ టైంలో? మనకెందుకు గాంజోలి, మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అనుకున్నామా లేదా? మరి ఇప్పుడేందుకు కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు అందరూ? ఎత్తబాటు తెలిసి కొనిపోబడవలసిన గడి అతి సమీపం ఉందని తెలిసి మనం కొంచెం విచిత్రంగా ప్రవర్తించట్లే? ఎందుకో లోకంలో క్లీంగ్ అయిపోయి ఇరుక్కుపోయి యాంకర్తో పట్టబడినట్టుగా ఏదో తెలియని బంధాల చేత ఎందుకు ఇంతగానో గట్టిగా ఊలాడుతున్నామని దీంతో మనం కొనిపోబడవలసిన గడి వచ్చేసిందిగా. రోడ్డు మీద పోతుంటే 10 కుక్కలు అరుస్తాయి. రోడ్డు మీద పోతుంటే అరిసి మురిగిన ప్రతి కుక్క దగ్గర బండి ఆపాలంటే నీ ప్రయాణం ఎప్పటికీ సాగదు. అది అంతేనా సార్ సిస్టర్? ఎప్పటికీ సాగదు. కుక్కలు అరవాల్సిందే, వాటి పని అవి చేస్తా ఉన్నాయి, మన పని మనం చేసుకోవాలి. అట్లాగే ఈ లోకపు పని లోకందే, నా పని నాదే అనేటువంటి ప్రతి ఒక్క దగ్గర ఆగాలంటే ఈ జీవితంలో ఏది ముందుకు సాగదు. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లే. మన విశ్వాస ప్రయాణం మనదే, మన పని మనం చూసుకుంటూ పోవాలా. అంతకుమించి దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనతో పాటు వచ్చేవాడే మనోడు, అంతేనా? పరలోక రాజ్య ప్రవేశంలో మనతో పాటు వచ్చేటాడు అక్కడ మనోడు అవుతాడు, మీతో విడవబడినోడు అవుతాడుగా, అంతే. అంతకుమించి మనం ఏం చేస్తామంటే సాధ్యమైనంత మట్టుకు మన పరిధిలో ఉంటే వారికి ఏదైనా మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాము. మన భార్య పిల్లలకు కావచ్చు, మన బంధువులకు కావచ్చు, మన మిత్రులకు కావచ్చు. ఈ వర్తమానం సువార్తను చెప్తామేమో కానీ అంతకుమించి ఏం చేస్తామయ్యా? మన పని మనం చూసుకోవడం ముందుకు సాగిపోవాలి. కానీ నేను ఎప్పుడన్నా ఆలోచన చేయి, ఆర్మూరు నుంచి వస్తూ ఉన్నావు, వచ్చేప్పుడు అడిగడు మామిడిపల్లి దగ్గర మిమ్మల్ని బండి మీద వస్తుంటే ఒక బూత్ తిట్టిండు మిమ్మల్ని. ఇంటికి వచ్చి ఎంతసేపు గుర్తుపెట్టుకుంటావు? అయితే నీ వల్ల అయితే అక్కడనే ఆపేమని ఎదిరిచ్చు, లేదా మర్చిపోయి నీ పని చూసుకుంటావు. ఈ రెండే జరుగుతాయి. అంతేగాని ఇంటికి వచ్చి బెడి నన్ను తిట్టిండు అంటవేంది? ఎప్పుడన్నా ఆడు మనల్ని మన జీవితంలో ఎవడు మనల్ని తిట్టినంత భయంకరమైన బూతు తిట్టినా సరే అటు మనకు పరిచయం లేదు కాబట్టి మనం పట్టించుకోవచ్చు, మన పని మనం చూసుకుంటాం. క్రైస్తవ ప్రయాణం అంటాగే ఉండాలి. మనం తిట్టేవాడు లేకపోడు, మనం బెదిరించేవాడు లేకపోడు, మన వెనకాల గోతులు తీసేవాడు లేకపోడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా ఏమాట, నీ సహోదరుని సైతము నమ్మొద్దు. ఎవరిని నమ్మడానికి లేదు. అందరిని ప్రేమించుకోవాల్సిందే కానీ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మన పని మనం చేసుకుంటూ పోదామా? కాలానికి దేవుడు పెట్టిన సూచనలు ఉన్నాయి, ఆ సూచనలు గమనిస్తూ ఉన్నాము, ఆ సూచనలు జరుగుతున్నాయి. సిద్ధపడుతున్నామా? ఈరోజు ఎత్తబాటికి రెడీనా? ఈరోజు రాత్రిపూట ఎత్తబాటికి ఎంతమంది రెడీ? రేపు 6 to 9 మధ్యలో ఎత్తబాటు అయ్యా. అట్లంటే నేను చెప్తా చూడండి, రేపు 6-9 మధ్యలో ఎత్తబాటు అని చెప్పుకోవాలి. దేవుడు రేపు పొద్దున పేపర్ లీక్ చేసినా కూడా కొంతమంది వాము రేపే 6-9 మధ్య ఎత్తబాటంట, నేను చివరిసారి నా పొలం చూసుకొచ్చుకుంటా అని పోయేటోళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. నా మాట విన్నారా? లేకపోలే ఉప్పు స్తంభాలు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓరే మురిగిపోయి కాలిపోయి కాపాడబోతుంటే కూడా కాలిపోయేది ఎందుకని చెప్పి తిరుగు చూసినట్టు లోతు భార్య వలే. రేపు 6-9 మధ్యలో ఖచ్చితంగా ఎత్తబాటాన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా చివరిసారి ఒకసారి బిర్యానీ తిని వస్తా అనేటోళ్ళు లేకపోలే. ఒకసారి బిర్యానీ తిని వస్తా, ఒకసారి నా పొలం చూసుకొని వస్తా, ఒక్కసారి నా బండి తిరిగి వచ్చి తిప్పి వస్తా. ఇంకా లోతు భార్య లేకపోయేటోళ్ళు లేకపోలే ఉన్నారు. జాగ్రత్త, మీ పని మీరు చూసుకోండి, మీ సిద్ధపాట్లో మీరు ఉండండి. మీకు సాధ్యమైతే మీ చుట్టుపక్కల వాళ్ళని బాగు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారు, నీతిమంతుల మార్గం వైపు వాళ్ళు ఆకాశం ముందు వెలిగే జ్యోతుల్లా ఉంటారు కనుక మీ పని మీరు చేయండి అంతే. కానీ మీ సిద్ధపాటు నేను కూడా పోగొట్టుకోకూడదు. ఎదుటోడి మాటల వల్ల. ఇప్పుడు అంటా నేను ఋత్విగాడు ఉన్నాడు, ఆడొచ్చినంత గొడవ పడుతూ ఉన్నాడు. పడుతుంటే వాడితో పడే గొడవ నేను గెలవడం కోసము
వాని మీద నా ఆధిపత్యం చూపించుకోవడం కోసము, వాడికి నేను ఏదో నిరూపించుకోవడం కోసము నా భక్తిని నేను పోగొట్టుకోను, నా యొక్క పరలోక రాజ్య ప్రవేశాన్ని పాడు చేసుకోను. అంతేనా? రోడ్డు పంట పోయేటోడు ఎవడో మాట్లాడని ఒక కుక్కే దరిచిందని చెప్పేసి మన ప్రయాణాన్ని మనం ఆపుకోలేంగా. ఇది కూడా అంతే. ఎవరి కోసం మన భక్తిని ఆపుకోవడానికి వీల్లేదయ్యా. మన పని మనం చేసుకుంటూ పోవాలా. అంతేకాల సూచనలు మర్చిపోబాకండి, జాగ్రత్త. చెప్పబడుతున్న సూచనలు ఆల్మోస్ట్ అన్ని 99.999% అన్ని సూచనలు అయిపోయినాయి. నేను వరుస పెట్టి లిస్ట్ చెప్తూనే ఉంటా, కానీ ఆ లిస్ట్ ప్రకారం మీరు చూస్తున్న జాగ్రత్త. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. అతి తక్కువ సమయంలో మనం జాగ్రత్త పడి ముందుకు కొనసాగిపోతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషే బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఉండని. అయ్యా, నూతనమైన గ్రహిస్తున్నారా? ఒక్క మాట అయినా సరే అది మీకు ఖచ్చితమైనటువంటి బలాన్ని ఇస్తుంది. గట్టిగా పట్టుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తీసి ఎక్కడ ఉన్నాము తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా, మరి నాయన మన జీవితాలను తండ్రి ప్రభా సరిదిద్దుకున్నటువంటి గొప్ప భాగ్యం కనికరించిన కాబట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి నాయన ఆ యొక్క తండ్రి ప్రభా, మరి అబ్రహాం మీద తండ్రి ప్రభా, మన నాయన మెల్కీసెదెకు తండ్రి ప్రభా ఈ లోకం వైపు తండ్రి ప్రభా ఉగ్రతను కుమ్మరించడానికి ఈ యొక్క తండ్రి ప్రభా రాజ్య సువార్తను ప్రకటించుటకు తండ్రి ప్రభా మన ఇద్దరు దూతలను పంపినట్టుగా అయా స్థితంతటి బట్టి నాయన ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో తండ్రి నాయన తండ్రి ప్రభా మరి నాయన నీ సూచనలు గుండా నాయన ఈ యొక్క రాజ్య సువార్త అంతా కూడా ప్రకటించబడినట్టుగా సూచనలన్నీ కూడా తండ్రి ప్రభా మరి నాయన సంపూర్తి కాబడవచ్చుండగా తండ్రి నాయన గుర్తిరిగి తండ్రి ప్రభా మా యొక్క భక్తి జీవితాలను తండ్రి ప్రభా నాయన ఎటువైపు కూడా తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా మరి నాయన ముందుకు కొనసాగుటకు తండ్రి నీ కృపా భాగ్యంను కనికరమును దయచేయవలసిందిగా ప్రార్థించున్నాము. నాయన తత్తరిల్చున్నటువంటి మా జీవితాలను సరిచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా గురి ఎల్లప్పుడూ నీ వైపు ఉండటకు నీ కృపా భాగ్యమును కనికరమును దయచేయవలసిందిగా ప్రార్థించున్నాము. అవును తండ్రి ప్రభువా, అబ్రహాం ఏ విధంగానైతే మెల్కీసెదెకు యొద్ద ఉన్నాడో ప్రభువా, మేమును కూడా తండ్రి ప్రభువా మరి నాయన ఈ దినాల్లో తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో నాయన స్తోత్రము చెల్లించున్నాం తండ్రి ప్రభువా. మేము మీ యొక్క ఉండుటకు నీ కృపా భాగ్యమును కనికరం మాకు అనుగ్రహించండి. విన్న వాక్యం తండ్రి ప్రభా నూరంతలుగా ఫలభరితం చేయవలసిందిగా ప్రార్థించున్నాం. అవును తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభువా మరి నాయన మాలో లోటుపాట్లు లేకపోలేదు ప్రభువా. ఇదిగో మేము పాప నియమంలో ఉన్నటువంటి వారమే తండ్రి ప్రభువా. అయ్యా నీ ప్రేమలో మన తండ్రి ప్రభువా నీ కృపలో మమ్మల్ని మన్నించమని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభువా పావుల వల్ల వివేకము కలిగితేనే ప్రభువా పావురములు నిష్కపటంగా మెదులుటకు నీ కృపా భాగ్యంను దయచేయండి. ఆ ఎత్తబాటుకు కావలసినటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించి దేవా నీకు వందనములు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో దేవా మరి నాయన నీ కృపా భాగ్యంను కనికరం మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థించున్నాం ప్రభువా. యేసయ్యా మరి నాయన దైవ సేవకులను మీరు ఏర్పరచుకొని తండ్రి ప్రభువా మీరు వాడుచున్న విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి ప్రభువా. నిజంగా తండ్రి ప్రభువా మరి నాయన నువ్వు తండ్రి ప్రభువా హృదయాంతరములను అక్కరలను అవసరతలను ఎరిగినటువంటి దేవుడవు ప్రభువా. అందును బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి ప్రభువా. నీ ప్రణాళికలో తండ్రి ప్రభువా యూసీబీసీ వారిని తండ్రి ప్రభువా కలుసుకొని తండ్రి ప్రభువా నాయన తండ్రి ప్రభువా మరి అబద్ధ బోధకులను తండ్రి ప్రభువా వెంబడిస్తాం మరి ఖండిస్తామన్నటువంటి పెట్టుకొని ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ప్రభువా నీ యొక్క పావులుగా నీ చేతిలో అస్తములుగా వాడబడుచున్నటువంటి ఆ యొక్క రీతంతటిని తెలియజేసిన విధం బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా ఏది ఏమైనప్పటికీ తండ్రి ప్రభువా నేను కలుసుకున్నటకు తండ్రి ప్రభువా మా భక్తి జీవితము మా ప్రయాణం అంతట్లో కూడా తండ్రి ప్రభువా మేము తండ్రి ప్రభువా మా ప్రయాణం అంతట్లో తండ్రి ప్రభు ముందు కొనసాగుటకు నీ కృపా భాగ్యమును కనికరమును మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా కృప చూపండి దయ చూపండి తండ్రి ప్రభువా. ముందున్న సమయం అంతట్లో కూడా తోడుగుండి నడిపింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను. స్తోత్రం 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 పరిశుద్ధ మహోన్నత మహాగణ ప్రేమల దేవ నా తండ్రి
మరొకసారి నాయన మీకు సన్నిధిలో నన్ను మమ్మల్ని ప్రభా ఇక్కడ సమకూర్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. దేవా నాయన మీకు రాసుద్దారు తండ్రి, మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అంతేకాల సూచనల ద్వారా ప్రభా తండ్రి, ఆ సూచనలు ఏమై ఉంటున్నాయో ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభా నోవాహు మొదలుకొని నాయన, అబ్రహాము మొదలుకొని ఆ తండ్రి యేసయ్యకు మోషేకు ప్రభా సర్వోన్నతులైన ప్రవక్తల ద్వారా ఏ విధంగా సూచనలు మీరు ఇచ్చి ఉంటున్నారు నాయన. ప్రవక్తలని మొదటగా ఏ విధంగా సూచనలు ఇచ్చి ఉంటున్నారు ప్రభా, సమస్తం నాయన మీరు పట్టబడి చేసిన దేవుడు అంటున్నారు నాయన. భక్తుని నాయన తెలియజేసిన దేవుడు అంటున్నారు. ఈ కాలానికి ఈ యుగానికి ప్రభా ప్రవక్తని ప్రభాతలకు సూచనగా మీరు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ సూచనను ప్రభా మేము గ్రహించినట్లు దేవా మేము స్వీకరించినట్లు తండ్రి మేము అంగీకరించినట్లు ప్రభా దేవానాయన జ్ఞానంలో వివేచనను ప్రత్యక్షించిన విధానం స్తోత్రం ఆయన. ఇదిగో ప్రభా దేవానాయనిగో తండ్రి నాయన తండ్రి పరిశుద్ర కృపల మా దేవానాయనిగో 1963లో నాయన ప్రభా నాయన మీరు వేగంగా దిగివచ్చి మరొక సూచనను ఇచ్చినట్టు దేవుడు అంటున్నారు. ఆ సూచనను కూడా ప్రభు మేము గ్రహించినట్టు ప్రభా సర్వోన్నతుల మా కన్నులు తెలిసిన విధానం అంటే మీకు స్తోత్రం ప్రభా. ఇంత మంచి ధన్యత మీకు మంచి భాగ్యం మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నా ప్రియ సహోదరులు ప్రభా వారు నాయన మా మధ్యలో లేరు ప్రభా తండ్రి నాయన, వారిని మీరు కట్టుకుని మీకు స్తోత్రాలు అన్నారు. పరిశుద్ధ వారు ప్రభా తండ్రి నాయన గ్రహించినట్టు సహాయం దయచేయండి. విన్నటువంటి మేము తండ్రి నాయన ప్రభా సర్వోన్నతుల ప్రభా దేవనాయన మేము ఎక్కడైతే ప్రభా ఇంకా పట్టుకోలేకపోతున్నాము నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన లోతైన ప్రత్యక్షతను దయచేయండి, సహాయం దయచేయండి. నా తండ్రి నాయన ప్రభా దేవానికి సూచనలు మేము గ్రహిస్తూ ఉంటుండగా ఇంకా ప్రభావం తను మేము తన లోకంలో ఉన్నటువంటి దేని వైపు తను మేము పరిగెత్తుకున్నట్లు అశుద్ధ యేసయ్య మీకు స్తోత్రం సూచనలు మేము పెడుతుంది నాయన. ఇవ స్వరంను గుర్తెరిగి ప్రభా నాయన ఇదిగో తండ్రి మేము తను సిద్ధపడినట్లు సహాయం చేసి ప్రభా నిజంగా ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి నాయన ప్రభా పరిశుద్ధాత్మ ముద్ర లేకుండా మేము ఎంతబడి నాయన పరిశుద్ధ నా తండ్రి నాయన ఆ టోకెన్ ప్రభా తండ్రి పరిశుద్ధుల హక్కుపత్రం ప్రభావ మేము తండ్రి కలిగి ఉన్నట్టు సహాయం దయచేయండి. అది కలిగి ఉండటకు ప్రభావ కావాల్సిన ప్రత్యక్షతను ప్రభా దేవనాయన తండ్రిగా సిద్ధపాఠం ప్రభావ మేము కలిగి ఉన్నట్టు సహాయం దయచేయండి. నాయన దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలను, దాని పట్ల మాత్రం ఆసక్తి కలిగి ఉన్నట్టు నాయన మీకు కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్టు సహాయం దయచేయండి. పరిశుద్ధుల నా తండ్రి నాయన అనేకమైన లోతైన విషయంలో ప్రభావ మీరు తండ్రి బయలుపరిచినప్పుడు దేవుడు అవుతున్నారు. కాలం తండ్రి నాయన అంతము ప్రభా నాయన అంత్యకాలం ఏ విధంగా ఎప్పుడైతే ఆ ప్రభా ఆరంభించినదో నాయన ఇగో ఎప్పుడు అంతమవుతూ ఉంటుందో నాయన ఇగో తండ్రి సమస్తం నాయన సూచన ద్వారా మీరు మాట్లాడిన దేవుడు పరిశుద్ధ జీవన ప్రభా జీవతి ఇదిగో నేను మీ యొక్క భయము భక్తులు కలిగి ఇదిగో నేను ఇగో తండ్రి మేము సిద్ధపడినట్టు సహాయం మీకు సహాయం లేకుండా మేము చేతనే మేము చేయడం నాయన ప్రభా దేవా నాయన మీకు స్తోత్రాలు ఉన్నారు. ఇవి అనేకులకు ప్రభా తండ్రి సర్వలోకములకు ప్రభా నాయన మీకు సువార్త ఏ విధంగా ప్రకటించబడి ఉంటున్నారు. ఈ యొక్క వర్తమానం కూడా ప్రభా ఈ అనేకుల ద్వారా ప్రభా నాయన తను ఏ విధంగా ప్రకటించబడతా ఉంటున్నారో ప్రభా మీరు బయలుపరిచిన దేవుడు అంటున్నారు. ఇదిగో తండ్రి కక్ష చేతలు విష చేతలు ప్రభా నా దేవా నాయన ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి మంచి కోసము ప్రభా నాయన కానీ తండ్రి వర్తమానం తండ్రి ప్రపంచమంతటి కూడా వ్యాపింపజేసి ఉన్నదని మీకు దాసుల ద్వారా ప్రభా తండ్రి అది ఒక చరిత్రగా ప్రభా నాయన ఇదిగో అప్పుడే తోనే ఉన్నదని ప్రభుత్వం మీరు బయలుపరిచిన దేవుడు నాయన. ఇదిగో తన సమయం ఇంకా లేదు కనుక నాయన ఇదిగో యేసయ్య మీకు స్తోత్రం అన్నారు. సమయం సద్వినియోగం చేసుకుని దేవాలయన ఇదిగో తల్లి మేము తల్లి నాయన సిద్ధపడినట్టు సహాయం చేసి సమస్తం ఆదాయం స్వాధీనించుకొని ఇదిగో తల్లి నాయన ఇదిగో వేయబడినటువంటి విత్తనం మా హృదయంలో ఫలించినట్టు సహాయం దయచేయండి. దేవాలయన ప్రతి విధంగా సహాయం మీరు దయచేసి మీ చిత్తమైతే ప్రభావం సాయంకాల సమయం మరొకసారి నాయన మీకు సన్నిధానం కలుసుకున్నట్టు సహాయం దయచేయమని ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మరలా సాయంకాలం 5:30 సమయానికి సకాలం సమకూర్చుంది. గాడ్ బ్లెస్.